కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మంగారి జీవ సమాధి జీవులు ఆనందిస్తాయి ఈ భగవద్గీతలో చెప్తున్నారు. అందుకే భగవంతుడు బ్రహ్మంగారు నంద్యాల బ్రాహ్మణుడు చుట్టుకెళ్ళాడు. వెళ్తే ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరు. మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఒకప్పుడు ఆయన పేరుని చెప్పను. ఆయన పెద్ద సినిమా యొక్క కృష్ణుడు రావడం అన్ని చేసిన ఆయన. అటువంటి ఆయన వాళ్ళ భార్యని పక్కన పెట్టుకొని ఆ బ్రహ్మంగారి యొక్క సమాధి ముందు చాలా స్థలం ఉండేది. పైన అప్పుడు చెట్టు కూడా లేదు. అక్కడే పడుకొని 5 రోజులు. అప్పుడు బ్రహ్మంగారి కళ్ళు అనిపించి ఆయన నీవు రాజు కావలసిన సమయం ఆసన్నమైంది. నా జీవ సమాధిని తీసేంత శక్తి ఎవరికి లేదు. నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు నీ కార్యక్రమాలు చేసుకోవాలి.